Jungle. Audio Jungle. ఇందాక బుద్ధప్రసాద్ గారు నేను మాట్లాడినట్టుగా ప్రధానంగా ఎదురుమండి బ్రిడ్జిది ఒకటి ఉంది. దాన్ని మళ్ళా మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఎస్టిమేషన్ చేపించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా సీఎం గారి యొక్క అప్రూవల్ తీసుకొని నాబార్డుకి పంపుతాం. నాబార్డు నుంచి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఇమీడియట్గా నేను బుద్ధప్రసాద్ గారు కలిసి దాన్ని భూమి పూజ చేసి వీలైనంత త్వరలో కంప్లీట్ చేద్దాం. అలాగే ఎదురుమండి నుంచి నాచుగుంటకి ఆ ఫారెస్ట్ ప్రాబ్లం తోటి ఆ రోడ్డు ఒకటి ఇష్యూ పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి బుద్ధప్రసాద్ గారు కూడా వెళ్ళి మాట్లాడతారు. అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పర్మిషన్ తీసుకొని ఆ నాచుకుంట రోడ్డు కూడా వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అదే రకంగా ఎడ్లంక గ్రామానికి కూడా ఆ బ్రిడ్జ్ గురించి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించి. దాన్ని కూడా ఎస్టిమేషన్స్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి దాదాపు ఒక 10 కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. కొన్ని 2 స్టార్ట్ కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ త్వరలోనే కంప్లీట్ చేపిద్దాం. అదే రకంగా ఎమ్మెల్యే గారు నాకు చాలాసార్లు అడిగారు ఇంతకుముందు కూడా ఆ ఘంటసాల గారి విలేజ్లో టేకుపల్లిలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టిద్దాం ఆయన జ్ఞాపకార్థంగానే. సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాన్ని కూడా తప్పకుండా చేద్దాం. అదే రకంగా పామర నుంచి చల్లపల్లికి దీన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేకి మార్చడానికి నా వంతు ప్రయత్నం చేసి ఈ సంవత్సరం అయితే కాదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పెండింగ్లో ఉన్న వీటన్నిటికీ శాంక్షన్స్ మొన్నే తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ అట్లా తప్పకుండా దాన్ని ప్రయత్నం చేద్దాం. అదే రకంగా మీ అందరికీ తెలుసు డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా స్కీమ్ 100% సక్సెస్ అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారితో, రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఆ పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు మంచినీటి సమస్య రాష్ట్రంలో ఎక్కడున్నా తీర్చాలంటే ఇప్పుడు ఆయన కావాలని చెప్పేసి ప్రజల కోసం ఆయన శాఖ తీసుకున్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి మంచినీటి విషయంలో, ఫండ్స్ విషయంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలనేది మా యొక్క ఆశయం. అనేక సందర్భాల్లో ఆ విషయం బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పారు. సాగునీరు, త్రాగునీరు ఈ కూటమి తప్పకుండా దానికోసం పనిచేస్తుంది. అదే రకంగా మిగిలినన్ని రోడ్స్ అవి ఇవి అన్నీ కూడా మాట్లాడేసి ముఖ్యమంత్రి గారితో తప్పకుండా బుద్ధప్రసాద్ గారు నేను డిఫరెంట్ శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖల మంత్రులతో కూడా మాట్లాడి వీటన్నిటిని కృషి చేస్తాం. అయితే ఇందాక మేము స్పీచ్ల్లో కూడా చెప్పినట్లుగా కొంత సమయం అయితే పడుతుంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న భిన్నంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దాన్ని ఘాట్లో పెట్టాలా. సో ఇవన్నీ చూసుకొని తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను కృషి చేస్తాను. తప్పకుండా తీసుకురావడానికి మన వాటాలు అన్ని విధాలుగా. అదే రకంగా స్టేట్లో ఏ ఉన్నాయో శాసనసభ్యులుగా, మాజీ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అనుభవం ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారు కూడా తప్పకుండా
స్టేట్ నుంచి ఫండ్స్ తీసుకురావడంలో ఇద్దరం కలిసి పనిచేసి వాటిని అన్నింటినీ డెవలప్మెంట్ కోసం నా వంతు కృషి చేస్తాం. ఇది చేయాలి దాన్ని. అదే రకంగా రామకృష్ణాపురం అని ఉంది కదా కోడూరు మండలంలో, అక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేపిస్తాం. బ్యాంకు ఎదురుమండిలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ఒక బ్రాంచ్ ఓపెన్ చేపిస్తాం. సో ఈ 2 బ్యాంకులు అక్కడికి రావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు కానీ, అలాగే డిఫరెంట్ సెక్షన్లో లోన్లు కానీ రావడానికి ఆస్కారం ఉంటాయి. సో వాళ్ళందరినీ ఆర్థికంగా గేదెలు ఇచ్చే ఒక్కొక్క ఇంటికి 2-3 గేదెలు, సో అవన్నీ డైరీ వాళ్ళు కొనుక్కోకపోవటం వల్ల కొంత లాభం రావటం, ఇట్లన్నింటినీ స్టడీ చేసి వాటిని కూడా మేము ప్రోత్సహిస్తాం. చూద్దాం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 500-600 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. మొత్తం మీద పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. అది ఇప్పుడు మాకు ఎన్డీఏలో పార్ట్నర్ ఆయన, సో ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. నేను కూడా కలిశాను ఆయన్ని. సో అయితే అది హెవీగా లాస్ వస్తూ ఉంది, పర్ డే ఇంత కోట్ల రూపాయలు లాస్ వస్తూ ఉంది. దాన్ని రివైవల్ చేయాలి, చూసి డెఫినెట్గా దాన్ని కూడా ఆయన చేద్దాం. దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, దాని మీద అందరితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సో విశాఖ ఉక్కు అనేది ఆంధ్రలో హక్కు, ఎన్నో ఉద్యమాల మీద వచ్చింది, దాన్ని మనం ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెప్తాం. చూద్దాం, దాన్ని కూడా మనం సేవ్ చేసుకోవడం ప్రయత్నం. పట్టిసీమ అని చెప్పాడు. గత 5 సంవత్సరాలుగా పట్టిసీమ మోటార్లు ఆడించిన పరిస్థితి లేదు. ఆ మోటార్లను తుప్పట్టిపోయిన పరిస్థితి వచ్చింది. మళ్ళా వాటిని బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కిందని చెప్పి నిన్న మనం విజయవాడలో నీరు విడుదల చేశాం. సోమవారం నాటికి మనకి నీళ్లు జారుతాయి. సోమవారం నాడు మనం పులిగడ్డ యాక్టివేట్ దగ్గర కార్యక్రమం చేస్తాం. దాంట్లో మళ్ళీ మీరందరూ కూడా పాల్గొని ఆనందోత్సవాలు ఆ రోజు మనం చేసుకున్నాం. ఎందుకంటే ఎవరు మన గోదావరి నీళ్ళు వచ్చింది మన అలాంటి మన ఆనందం